ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అంతకు మించి డేంజరస్గా కూడా ఉన్నాయి. ఇదిగోండి ఎదురుగా మంచు కొండలు, ఆ చేతులు ఏదో ఫ్రీజ్ అయిపోతున్నాయి. అంత చూసారా ఎలా ఉందో? డైరెక్ట్గా ఇంకా కొండ కింద నుంచి వెళ్ళాలి మనం. ఇలా రైడ్ చేస్తా ఉన్నా, పైన కొండ మీద నుంచి రాళ్ళు పడ్డాయి. రోడ్డు అయితే అంత దారుణంగా ఉంది. ఇదిగో అసలు ఈ కొండ చూసారు ఎలా ఉందో? రోడ్డు మీద దాటి మరీ ఉంది. ఉన్నన్నిటిలో అసలు ఇదే హైలైట్. అసలు రూట్, అసలు ఈ రూట్లకి ఎవరికైనా వామిటింగ్ అవ్వాల్సిందే. ఎంత సల్ల ఇల్లు ఎలా చేస్తున్నాడు? బాబా బాబా, ఆ బ్లాక్ అయితే అసలు జారిపోద్దేమో అన్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. మనం అయితే ప్రెసెంట్ బద్రీనాథ్లో అయితే ఉన్నాం. నిన్న దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. సో నైట్ ఇక్కడే స్టే ఉండిపోయి ఇప్పుడైతే మనం స్టార్ట్ అవబోతున్నాం. అండ్ అసలు ఇప్పుడు ప్రెసెంట్ మనం వెళ్ళే రూట్ మాత్రం అసలు సూపర్ ఉండిద్ది, అద్భుతంగా ఉండిద్ది వ్యూ అయితే. అండ్ డేంజరస్గా అసలు అడ్వెంచరస్ రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. రైడ్లో కలుద్దాం. అదే శంభో శంకర్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బద్రీనాథ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయా. ఇదంతా షాపింగ్ మార్కెట్. స్వెటర్స్ అవి మాత్రం కలెక్షన్ సూపర్ ఉన్నాయి. బట్ ఆల్రెడీ లగేజ్ అవి ఉన్నాయి కదా, ఎక్కువ నేను ఏం తీసుకోలేదు, మన దగ్గర ఉన్నాయి కాబట్టి. కానీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. షాపింగ్ రేట్స్ కూడా ఓకే, పెద్దగా ఉండదు, మనలాగే ఉంటాయి రేట్స్, కానీ మోడల్స్ బాగుంటాయి. ఎందుకు ఆయాసం వస్తుందంటే, ఎంత చల్లగా ఉందంటే నోస్ అది బ్లాక్ అయిపోయి చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఇండియాలో లాస్ట్ విలేజ్ మన లాస్ట్ విలేజ్ అని చెప్పి ఉండిద్ది. ఇంకా మన ఇండియాకి అదే లాస్ట్ ఊరు. దాని తర్వాత అయితే ఇంకా చైనా బార్డర్ అయితే వచ్చేసిద్ది. ఇంకా డాడీతో ఉన్నా కదా, అందుకే కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇంకా ఘాటి, అస్సలు రోడ్డు మాత్రం మామూలుగా ఉండదు, సూపర్ ఉండిద్ది. మొన్న వచ్చేసరికి నైట్ అయిపోయింది, అంత బాగా మీకు కనపడదు. కానీ ఆ వ్యూస్ అవి వ్లాగ్ అయితే చేసా కానీ ఎక్కువ తీయలేదు, ఎందుకంటే నైట్ టైం కదా. కొన్ని ప్లేసెస్ మాత్రం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అంతకు మించి డేంజరస్గా కూడా ఉన్నాయి. దానితో వర్షం పడింది, రోడ్ అంతా అసలు జారిపోతానే ఉంది, స్కిడ్ అయిపోతానే ఉంది బైక్. అలా జాగ్రత్తగా వచ్చేసాం. ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉండిద్దో. కానీ వీడియో మాత్రం సూపర్ ఉండిద్ది, వ్యూస్ అన్నీ అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు వ్యూ మాత్రం. బద్రీనాథ్ టెంపుల్కి అయితే దర్శనంకి అరౌండ్ నాకు ఒక 6 hours టైం పట్టింది, 6 to 7 hours. కేదార్నాథ్లో కూడా అలాగే టైం పట్టిద్ది అనుకున్నా కానీ, బట్ అక్కడ కొంచెం సిస్టమేటిక్ చేంజ్ చేశారు. సో దర్శనం అయితే నాకు 3 hours అయిపోయింది. కొంతమంది అయితే 1.5 hour 2 hours కూడా అయిపోయిందంట. ఎంత క్రౌడ్ ఉన్నా సరే అక్కడ దర్శనం బాగానే అవుతుంది. కానీ బద్రీనాథ్లో మాత్రం బాగా టైం టేకింగ్. మనం బద్రీనాథ్ నుంచి రిషికేష్కి వెళ్ళబోతున్నాం ఈరోజు. ఇదిగోండి ఎదురుగా మంచు కొండలు. నిన్న 2 days సరిగ్గా అంతగా ఏం లేదు స్నో. నైట్ మాత్రం భయంకరంగా అసలు బాగా చలేసింది. మార్నింగ్ లేచి చూస్తే పైన కొండల మీద అయితే స్నో ఉంది. మన దగ్గర ఏం పడలే, మన దగ్గర జస్ట్ వర్షమే పడింది లైట్గా. నాకు తెలిసి అక్కడ స్నో పడింది, మన దగ్గరకు వచ్చేసరికి మెల్ట్ అయిపోయి అలా వాటర్లో అయిపోయి ఉంటుంది అంతే. కానీ సూపర్ ఉంది. ఇదిగోండి ఇటువైపు కూడా మంచు కొండలు. చేతులు ఏదో ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంత దారుణంగా ఉంది చలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో కానీ, దానికి తోడు కాళ్ళు చేతులు అయితే భయంకరంగా నొప్పులు. ఎందుకంటే కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసాం కదా, దాని తోడు లగేజ్తో హెవీ వెయిట్ బ్యాగ్ ట్రెక్కింగ్ చేసుకొని కింద దిగి ఆ రోజు నైట్ గౌరీకుండలో పడుకొని ఇంకా డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి అరౌండ్ 200 kilometers అలా ఉంది. కానీ రావడానికి అసలు చాలా లేట్ అయింది. అలా ఉంది రోడ్డు అయితే. జస్ట్ ఒక 30 kilometersకి 1 hour 1.5 hour తినేస్తుంది. దానితో నైట్ టైం జర్నీ, వర్షం పడింది, రోడ్డు బాగాలేదు. అసలు రుద్రప్రయాగ్కి ఇక్కడికి జస్ట్ ఒక 130 120 kilometers అలా ఉండిద్ది అనుకుంటా. కానీ చాలా టైం టేకింగ్. రోడ్డు ఇక్కడ ఇలా ఉంది కదా, ఫ్రంట్కి వెళ్ళాక చూడండి అసలు మామూలుగా ఉండదు. ఇదిగోండి ఇక్కడ వ్యూ కూడా
మొత్తం అన్నీ అంటే మన స్నో ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది సమ్మర్ కాబట్టి, లేకపోతే చాలా క్లియర్ కట్గా ఉండిద్ది స్నో ఇదంతా. డాడీ అయితే అస్సలు మామూలు లేదు, చూసి షాక్ అయిపోతున్నారు, బాబోయ్ ఏంటి రోడ్లు ఏంటి క్లైమేట్ ఏంటి అని. మనం వైజాగ్ వెళ్ళిన తర్వాత సపరేట్గా డాడీ ఎక్స్పీరియన్స్ అయితే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే డాడీ ఎప్పుడు ఇలాంటి బైక్ రైడ్స్ చేయరు కదా, సో డాడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కొండలు అవి ఇరిగి పడిపోయి వస్తున్నారు కదా, ఫుల్ స్నో, వర్షం. కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి అసలు కొండ కింద నుంచి రోడ్డు ఉండిద్ది, అసలు సూపర్, మళ్ళీ థ్రిల్లింగ్గా ఉంటుందిలే. ఈ రోడ్డు అంతా అలాగే ఉన్నట్టుంది. వర్షం పడింది కానీ ఆ రోడ్డు అంతా ఆరిపోయింది. మళ్ళీ ఇటు సైడ్ లేత లైట్గా పడి ఉంటుంది. మొత్తం కంచూపు మేరలో మొత్తం అన్ని మంచు కొండలు కనబడుతున్నాయి. సరే కెమెరాలో కనబడుతుందో లేదో కానీ ఇదిగోండి కొండలన్నీ ఇక్కడ పడిపోతూ ఉన్నాయి, అలా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇది ఒకటి చూసారా, కొండ కింద నుంచి రూట్. ఏదైనా వెహికల్స్ వెళ్తే ఏదో ఒక సైడే వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ మంచు, స్నో కరిగిపోతుంది, స్నో అంతా. మళ్ళీ వింటర్ సీజన్లో అయితే గట్టిగా ఉండిద్ది. అసలు ఇది చూసారా ఎలా ఉందో, డైరెక్ట్గా ఇంకా కొండ కింద నుంచి వెళ్ళాలి మనం, అలా ఉంది. 280 కిలోమీటర్స్ ఉంది రిషికేష్కి. 280 కిలోమీటర్స్ కంపల్సరీ ఘాటియే ఉంటుంది. మహా అయితే ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ మాదిరిగా ఉండొచ్చేమో, కానీ మోస్ట్లీ ఘాటియే ఉంటుంది. బద్రీనాథ్కి వెళ్ళే రూట్ అంతా మొత్తం వెహికల్స్ అన్ని కొండల కింద నుంచే రోడ్లు వేసారు, కింద నుంచి వెళ్ళాలి మనం. భలే ఉంది. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం బద్రీనాథ్కి. అసలు మొన్న నైట్ అయితే ఇలా రైడ్ చేస్తా ఉన్నా, పైన కొండ మీద నుంచి రాళ్ళు పడ్డాయి. అసలు నా ఎదురుగానే పడ్డాయి రాళ్ళు అయితే, చిన్న చిన్నవి. ఇంకెళ్ళిపోయాను అలాగే, పడితే పడ్డాయిలే అని, ఇంకేం చేసేదే లేదు. కరెక్ట్గా అంటే సడన్గా పడ్డాయి ఎదురుగా, బైక్ ఇంకా ఆపే సిచ్యువేషన్లో కూడా ఉన్నాం, అంత క్లోజ్గా పడ్డాయి రాళ్ళు. వ్యూ చూసారు ఎలా ఉందా, మనకి మంచు కొండలు కనపడుతున్నాయంటే అంత హైట్లో అయితే వచ్చాం మనం బైక్ మీద. దెబ్బకి క్లైమేట్కి మనకి నోస్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడే ఇలా టర్నింగ్లో బైక్ మీద పడిపోయారు, ఇద్దరు డబుల్స్ వెళ్తున్నారు, మొత్తం చెక్కుకుపోయాలికి. ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, టర్నింగ్లో అట్లా స్కిడ్ అయిపోతున్నాయి బైక్లు. నాకేం కళ్ళల్లో వచ్చి పురుగులు పడిపోయాయి. సరైన రోడ్డు అయితే స్టార్ట్ అయింది. అసలు ఇక్కడ కారులు, లారీలు మొత్తం ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా వస్తున్నారు. రోడ్డు అయితే అంత దారుణంగా ఉంది. ఇదిగోండి అది తెలిసి ఇంత అప్పులో రోడ్డు చూసారు ఎలా ఉందో. బైక్ అసలు రేస్ చేయక్కర్లా, అదే జారిపోతా వెళ్ళిపోతుంది. ఈ టర్నింగే తలనొప్పి, మొత్తం రోడ్డు చివరి దాకా ఇలాగే ఉంది. ఎక్కేటప్పుడు బాగానే ఉంటాయి కానీ ఇలాంటి రోడ్లు దిగేటప్పుడు మాత్రం దోలు తీరిద్ది. వచ్చేసాం. ఈ రూట్ మాత్రం అసలు సూపర్ ఉండిద్ది. నైట్ టైం వచ్చినప్పుడే నాకు అనిపించింది చాలా బాగుంది, కానీ అప్పుడు లైటింగ్ లేదనుకున్నా. బట్ ఇప్పుడు డే టైంలో దిగుతున్నాం కదా,
చూడండి మొత్తం అసలు కొండ కింద నుంచే ఉండిద్ది రూట్ ఇది. ట్రెక్కింగ్ చేసి వచ్చాం కదా, క్లైమేట్ ఒకటి మొత్తం ఒళ్ళంతా అసలు పుండులా ఉంది, నొప్పి నొప్పి భయంకరంగా. ఇంకా కింద రాళ్ళు చూసారా, ఈ పైనుంచి పడుతున్న రాళ్ళు ఇవి. ఇదిగోండి ఇక్కడ కొండ మీద నుంచి ఏకంగా వాటర్ పడుతుంది. ఈ వాటర్లో తడిసామంటే ఈ టైంలో అస్సామే చల్లగా ఉంది. ఇప్పటికే చేతులు తిమ్మిరెక్కిపోయి హ్యాండ్లు ఎలా పట్టుకుంటున్నానో కూడా తెలియట్లా, ఆ రేంజ్లో ఉంది. గ్లౌస్ ఉన్నాయి కానీ బట్ గ్రిప్ దొరకదు కదా అని చెప్పి ఇంక వేయలే. దానికన్నా ఇంకా నాకు ఇదే బెటర్ అనిపించింది. ఓ మై గాడ్, పైనుంచి వాటర్ పడుతుంది. కొండలు వ్యూ ఇలా స్లోగా ఆస్వాదించుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చైనా బోర్డర్ దగ్గర కదా ఇక్కడ నుంచి, అందుకే ఎక్కువ పోలీస్ వ్యాన్లు జీపులు ఉన్నాయి, బాగా వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. వర్క్ ఉంటుంది కదా, వాళ్ళ క్వార్టర్స్లు కూడా ఇక్కడే ఉన్నాయి దగ్గరలో. నుంచి కూడా మంచు కొండలు కనబడుతున్నాయి నైట్. అందుకే ఇంటర్ బాబు చలి చలి పిచ్చెక్కిపోయా. ఇదిగోండి మొత్తం బ్యాక్ సైడ్ ఈ కొండ వెనకాల మొత్తం అన్ని మంచు కొండలే. సిక్కులు ఇక్కడ హేమకుండ్ అని చెప్పి ఒకటి ఉండిద్ది, అక్కడికి ఎక్కువ వెళ్తారు. అంటే మనకి చార్ధమ్ యాత్ర ఎలాగో వాళ్ళకి హేమకుండ్ యాత్ర అలాగ. అది ఎక్కువ సిక్కులు బైకుల మీద వస్తున్నారు కుర్రాళ్ళు అందరూ. మొన్న అయితే అసలు ఇద్దరు ముసలోళ్ళని చూసా, వాళ్ళకి 70-80 ఉంటాయి. అసలు ఆ బైక్ అది భలే ఉంది, హిమాలయ బైక్ వేసుకొని ఇద్దరు భలే ఉన్నారు. వాళ్ళ హైట్ బైక్ సరిపోయింది ఆ ఏజ్లో. మళ్ళీ ఇంకా ఇదంతా అలకనంద రివర్ లెఫ్ట్లో కనబడుతుంది కదా, స్పీడ్గా వెళ్దామన్నా అవ్వట్లేదు. అసలు మొన్న లగేజ్ అయితే ఎంత ఇబ్బంది పెట్టిందంటే, రోప్ ఒకటి లూజ్ అయిపోయింది, థ్రెడ్ అది తెగిపోయి కడతంటే జారిపోతుంది అలాగా. డాడీ నేనైతే ఒకసారి అలాగ పెట్రోల్ కొట్టించబోయి అలా పడిపోయాం కూడా. అంటే జస్ట్ అలా బైక్ మనం సైడ్కి వాలిపోద్ది కదా, అలా వాలిపోతే వదిలేసా బైక్ని అలాగా. ఇంకా బ్యాగ్ బాగా ఇబ్బంది పెడితే ఇంకా అటు చేసి ఇటు చేసి గట్టి కట్టేసాం. ఊడితే ఊడిందిలే అని అప్పుడు ఊరుకుంది అది కూడా. ఇప్పుడు మళ్ళీ ఇంకా అలాగే కట్టాం, ఎందుకంటే అస్సలు రోడ్లు బాగోవు. కానీ అంటే రోడ్లు బాగోవు అంటే బద్రీనాథ్ వెళ్ళే రూట్ బాగుంటుంది, చిన్న రోడ్డు ఇలాగే నీట్గా చక్కగా ఉంటుంది. కానీ మధ్య మధ్యలో ఈ కొండలు పడిపోవడం అవన్నీ మాత్రం అసలు దారుణంగా ఉంటుంది. మంచు కొండలు చూసారా, తక్కువ ఉంది ఈసారి మాత్రం ట్రిప్లో. మే స్టార్టింగ్లో అయితే బాగుండేది, మనం క్లైమాక్స్కి వచ్చాంగా అందుకు. ఇక్కడ ఎలుగుబంట్లు మాత్రం ఎలుగుబంట్లు అంటున్నా, ఇక్కడ కుక్కలు మాత్రం భలే ఉన్నాయి, ఎలుగుబంట్లులాగా ఇంత ఉన్నాయి, జూలు ఎక్కువ ఉండి. ఎందుకంటే మరి వాటికి చలి కాగాలి కదా, లేకపోతే మరి మామూలుగా ఉండదు వాటికి. ఇదిగోండి ఇదే డ్యామ్, అలకనంద రివర్ మీద ఫస్ట్ డ్యామ్ ఇది. అంటే ఇక్కడే అసలు కదా అలకనంద రివర్ వచ్చేది, కరెక్ట్గా ఇక్కడే పెట్టారు డ్యామ్ని. కానీ చాలా స్పీడ్గా వస్తుంది వాటర్, మామూలుగా లేదు ఫ్లో. నైట్ రైడ్ చేసాం కదా అది బద్రీనాథ్ వెళ్ళడానికి, అప్పుడు ఇక్కడ లైటింగ్ చూసి వచ్చేసానేమో అనుకున్నా. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళడానికి అరగంట పట్టింది, అంత దూరం. చూసారా మొత్తం రోడ్డు అంతా ఇంతే. కానీ నాకు చాలా బాగా నచ్చింది, ఇలా కొండల కింద నుంచి రోడ్డు మీద రైడ్ చేస్తే మామూలు లేదు మరి. మామూలుగా ఉండదు, ఇంకా ఇలాగే దగ్గుతా ఉండడమే. దగ్గర ఒక 10 days నుంచి ఫుల్ కూల్ ప్లేస్లో ఉన్నాం కదా, ఇంకా మొత్తం నోస్ అంతా పట్టేసి మనకి ఇబ్బంది అయిపోతుంది. హరిద్వార్లో అయితే అసలు గంగా రివర్ ఉండిద్ది ఇలాగ. ఇక్కడ ఇక్కడ అలకనంద రివర్లో ఇలాంటి స్నో ప్లేస్లో దిగితే అంత చల్లగా ఉండిద్దా, అక్కడ హరిద్వార్లో గంగా రివర్లో దిగినా సరే అంత చల్లగా ఉంటుంది అసలు.
మిట్ట మధ్యాహ్నం అసలు ఎండలో దిగిన వాటర్లో కూడా తేలిపోతున్నాం, అంత చల్లగా ఉంటాయి. ఈ రూట్ మాత్రం సూపర్ ఉండిద్ది. చూడండి, ఫస్ట్ బ్రిడ్జ్, దాని తర్వాత సింగిల్ వే అన్నా కదా ఆ రూట్ ఇది. నా రివర్ క్రాస్ చేస్తుంటే చల్లగా గాలి తగులుతుంది స్వెటర్ వేసినా సరే. అసలు ఈ రూట్ మాత్రం మామూలుగా ఉండదు. ఫస్ట్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది నైట్. ఏంటి ట్రాఫిక్ జామ్ ఉంది, వెళ్ళట్లేదు అది ఇది అనుకున్నా. దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళని చూసి నాకు షాక్. ఎందుకంటే వెహికల్స్ కొండ ఎడ్జ్లో ఆపే వెహికల్స్కి అంటే 1 by 1 వెళ్ళాలి కదా. అదే, అంటే ఒక సైడే ముందెళ్ళి దాని తర్వాత రెండో సైడ్ వెళ్ళాలి. ఇదిగోండి అసలు ఈ కొండ చూసారు ఎలా ఉందో. రోడ్డు మీద దాటి మరీ ఉంది. ఉన్న అన్నిటిలో అసలు ఇదే హైలైట్ అసలు రూట్. ఇదిగోండి కరెక్ట్గా ఓన్లీ ఒక వెహికల్ వెళ్ళగలదు, అటు ఇటు టూ సైడ్ వెళ్ళలేవు అటు ఇటు వెహికల్స్. వైజర్ తీసి మాట్లాడుతున్నా, ఎందుకంటే వేసినప్పుడల్లా మాట్లాడుతుంటే ఫాగ్ వచ్చేసి వైజర్ అంతా బ్లర్ అయిపోతుంది. వామిటింగ్స్, అసలు ఈ రూట్లకి ఎవరికైనా వామిటింగ్ అవ్వాల్సిందే, అలా ఉండిద్ది. వామిటింగ్ అవ్వని వాళ్ళకి కూడా వామిటింగ్ అయిపోద్ది రూట్కి. ఎందుకంటే ఒక 200-300 కిలోమీటర్స్ ఓన్లీ ఘాటి అంటే ఎవరి వల్ల కాదు. నేనైతే ఎన్ని వేల కిలోమీటర్లైనా బైక్ మీద తిరిగేస్తా, కానీ ఒక 50 కిలోమీటర్స్ అయినా సరే నన్ను కారులో రమ్మంటే అస్సలు రాను, ఘాటీలో అయితే అసలు రాను. ఒకవేళ ఎక్కినా సరే మా బావ కారు తీసినా లేదా మా బ్రదర్ కారు తీసినా సరే ఫ్రంట్ సీట్ ఇంకా అది రిజర్వేషన్ నాకు కారులో. ఎందుకంటే లేకపోతే నేను కారు ఎక్కను, అందుకని నాకు ఫ్రంట్ సీట్ కార్లో ఫ్రంట్ సీట్ అయితే నాకు ఇచ్చేస్తారు. సో మనం ఎక్కితే చాలా జాగ్రత్తగా రైడ్ చేస్తారు. ఎవరిదో వెనకాల వెళ్ళడమే మరి. ఈడెవడ కారు కూడా కడిగేసుకుంటున్నాడు సర్వీసింగ్. అబ్బా సూపర్ బ్రో, నీ ఐడియా నువ్వు మామూలుగా లేవు. ఎంత సల్లీళ్ళు ఎలా చేస్తున్నాడు. చలో చలో, బాగుంది. ఈడెవడ భలే చేస్తున్నాడు. కార్ సర్వీసింగ్ అయిపోతుంది, అడిగి స్నానం అయిపోతుంది ఎట్ ఏ టైమ్. భలే దొరుకుతారు. ఇంత చల్లీళ్ళు చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది, హ్యాండ్ వాష్ చేసుకున్నా సరే అసలు పిచ్చెక్కిపోద్ది మనకి. అలాంటిది అది వెళ్ళి కూర్చుని పోయి దాని కింద ఏవేసాడో కానీ. యాడ్స్ వస్తున్నాయి చూడు రీల్స్ వాటిల్లో, అదే ఓల్డ్ మంక్ రమ్ము తాగి కూర్చుని పోయినట్టున్నాడు బాబోయ్. అంత చల్లగా ఉంది అది క్లైమేట్, వాటర్ ఐస్ వాటరే. మొత్తానికి కిందకు వచ్చాం. ఇంకా కిందకంటే ఏం లేదు, ఇలాగే ఉంటుంది రూట్ అంతా. ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మన కొండ పైకి ఎక్కాలి. ఎందుకంటే మొన్న లాస్ట్ అటు నుంచి వస్తున్నప్పుడు ఘాటి ఎక్కాను, చాలా కొండపైకి అయితే ఎక్కా. పూర్తిగా కొండపైకి ఎక్కిన తర్వాత మొత్తం కింద దిగిపోతున్నాం. అయితే డాడీకి నాకు డౌట్ వచ్చింది, ఏంట్రా మనం పైకి కదా వెళ్ళాలి, ఘాటి ఏంటి కిందకి వెళ్ళిపోతున్నాం, కరెక్ట్ రూటా కదా చూడని. కరెక్ట్ రూట్లోనే ఉన్నాం, కానీ ఏంటి అర్థం కాల. అయితే మొత్తం ఇంకా పూర్తిగా కిందకి దిగిపోయిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న రూట్ 30 కిలోమీటర్స్ మాత్రం అసలు లేపిద్ది డైరెక్ట్ ఇంకా హిమాలయస్కే. అంత అప్పు ఉండిద్ది మొత్తం ఘాటి. ఆల్ ఇండియా సైకిల్ రైడా, ట్రావెల్ విత్ నాగేశ్వర్ అంట. సైకిల్ మీద ఇలాంటి ప్లేసెస్లో రైడ్. అటు నుంచి వస్తున్నప్పుడు కనబడ్డారు చాలా మంది బైసైకిల్ మీద రైడ్ చేసేవాళ్ళు, ఆల్ ఇండియా రైడర్స్. బైక్ అయిపోయింది. ఇక్కడ రాసుకుంటున్నారు ఎంట్రీస్ రాసుకుంటున్నారు. మొన్న వెళ్ళినప్పుడు మనం ఎంట్రీ చేయొచ్చులే, ఎవరో ఆపలేదు, వెళ్ళిపోయాం.
మరి ఇప్పుడు రెండు రెండు అన్నారు, సర్లే అని చెప్పి ఆగాం. ఇక్కడ ఆవులు కూడా చూడండి ఎంత చిన్న ఉంటాయంటే, చాలా చిన్న ఆవులు. దాని పక్కన మనం నుంచుంటే మన నడుం దగ్గరకు వస్తాయి, అంత చిన్న చిన్న ఆవులు. ఆవుల సైజ్ అంతే ఉంటాయి ఇక్కడ. హోటల్ హింస అండ్ రెస్టారెంట్. నార్త్ సౌత్ ఇండియన్ ఫుడ్ అందరు పెడుతున్నారు కానీ బాబోయ్, మన అసలు భయంకరంగా ఉంటుంది. ఏంటి ఈరోజు సైకిల్ మీద రైడర్స్ చాలా మంది కనబడుతున్నారు ఈరోజు. బాబు యూట్యూబ్ ఏంది ఇది, కొత్తగా రోడ్డు వేస్తున్నట్టున్నారు. బాబా బాబా ఏముందరా బై. ఇక్కడ పడిపోయినట్టుంది కొండ. కొండ చర్యలు విరిగి పడినవి. మళ్ళీ వచ్చేయమన్నాడు బస్సు అండి అండి. నేను ఇంకేంది ఇది వెళ్ళిపోతుంది వెనక్కి అనుకున్నా, ఎందుకంటే రెండు వెళ్ళి దూరలేవు ఒకే గ్యాప్లో, 1 by 1 వెళ్ళాలి. ఇదిగోండి ఈ రోడ్డు చూసారు, అసలు సగం రోడ్డు అయితే లేదు ఇక్కడ. ఓకే, రోడ్డు అంతా అలాగే ఉంది. అట్లా వెనకాల బస్సు ఆవిడ కంగారు పడుతున్నాడు. బస్సులో అసలు వ్యాన్లు ఎంత ర్యాష్ డ్రైవింగ్ అంటే అంత ర్యాష్ డ్రైవింగ్. అసలు ఆడో నార్మల్గా వెళ్ళట్లా. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లా. చూసారా అసలు కొండ ఎలా ఉందో, మొత్తం ఈ రూట్ అంతా అలాగే ఉంది. ఆ బ్లాక్ అయితే అసలు జారిపోద్దేమో అన్నట్టుంది, క్యూబ్ అలాగ వాలుగా ఉంది, అసలు జారిపోద్దేమో అనిపిస్తుంది చూస్తుంటే, అలా ఉంది అది. ఎప్పుడు వేసారో కానీ రోడ్లు ఇలా ఉన్నాయి. అది అమ్మా ఈడు దూపమేస్తున్నాడుగా గట్టిగా. అమ్మా ఇంకా మొహాలు మారిపోతాయి మనవి. ఇవి ఇలా ఎలా అసలు రోడ్లు వేసారు కొండ కింద నుంచి? కొండలు ఇరిగి పడుతున్నాయి రోడ్డు మీద, చిన్న చిన్న మొక్కలు. ఇవ్వండి ఆ కొండలన్నీ, అసలు ఇలా ఉన్న కొండలన్నీ అవి జారిపోయి పడిపోయినవే. బాగున్నవి అయితే నీట్గా మొత్తం చెట్లు గ్రాస్ అన్నీ ఉంటున్నాయి, పడిపోయినవి మాత్రం ఇలా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ రీసెంట్ పడ్డవి. దీనికి గోడలా కడుతున్నట్టున్నారు, వర్క్ జరుగుతుంది. ఐరన్ బ్రిడ్జెస్ లండన్ బ్రిడ్జ్లో ఉంటాయి, ఇవి భలే ఉంటాయి. ఇవి చాలా బ్రిడ్జెస్ వస్తాయి మనకి ఈ రూట్లో.